ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము 1వ తారీఖు 1వ నెల నుండి 31/12/2026 వరకు 12 మాసాలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలభైరవ స్వామిని కోరుకుంటాం. మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు మంచి విద్య, ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం. సింహరాశి వారికి 2026వ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి ఒకవైపు వ్యయంలోకి దేవగురు బృహస్పతి రాబోతున్నాడు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా విశేషమైనటువంటి శని భగవానుడు అష్టమ శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఇప్పటికే కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మల యందు ఏం చేస్తే ప్లస్ అవుతుంది, ఏం చేస్తే మైనస్ అవుతుంది అనేటువంటి జీవిత సత్యం ఇప్పటికే మీకు బోధపడింది. కనుకే శని భగవాను యొక్క దివ్య ఆశీస్సుల వలన గొప్పలకు వెళ్లకుండా ఇప్పటికే మీరు సత్ప్రవర్తన నేర్చుకోవడం వలన ఆదాయమైదు వ్యయమైదు, అంటే మీకు ఎంత అయితే ఖర్చులు ఉన్నాయో అంతే ఆదాయం ఉంది. కనుక వీలైనంత వరకు గొప్పలకు వెళ్ళొద్దు, హంగులకు, ఆర్భాటలకు వెళ్ళొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7 ఉంది. కనుక మీరు ధర్మ మార్గంగా సత్ప్రవర్తన, జీవిత సత్యాలు, ఆరోగ్య సూత్రాలుగా ఉండడం వలన మిమ్మల్ని కూడా అనేక మంది ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను, కలెక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్ ఉద్యోగస్తులు, అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రతి మంగళవారం, ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం పూట ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఏంటండి, ఉండేది వారానికే 7 రోజులు, మీరు 3 రోజులు ఉపవాసం ఉంటే ఎలా అంటూ ఉంటారు. కనుక మీరు అలా దీక్షగా ఉండగలిగినట్లయితే అనారోగ్యము అప్పులపాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ 2026 అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి, ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిథియందున ప్రారంభం అవడం, అంటే గురుచంద్రులు, అంటే వారము గురువారం అవ్వడము, రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క 2026 ప్రారంభమవుతుంది. మరొక విషయం అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది. కనుక మనకు ఉగాది పండగ నుంచి మనము ఆదాయ వ్యయాన్ని మనం చూసుకుంటూ ఉంటాం.
కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క ఆశీర్వచనం, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గిరి పర్వత ప్రదక్షిణం. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి ఉంటారు. కనుక ఆ నెలలో ఆ కాళభైరవ స్వామి స్మరణ, అష్టకాన్ని వినడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ 2026వ సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక ఈ 2026వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా, పూర్ణిమ తిథి యందు నీటి ప్రయాణాలు, నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. అమావాస్య తిథి యందున వాహన ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం.